టుడే ఫన్నీ కామెడీ జోక్స్. భర్త: బంగారం, పద మనం యోగా చేయడానికి వెళ్దాం, త్వరగా రెడీ అవ్వు. భార్య: అంటే నేను లావుగా ఉన్నాననేగా నీ అర్థం. భర్త మనసులో: అంతేగా, అయినా నేను యోగకి వెళ్దామన్నది ఆరోగ్యానికి మంచిదని బంగారం. భార్య: అంటే నాకేమన్నా రోగాలున్నాయా? భర్త: అది కాదు బంగారం, నీకు రావాలని ఉంటే రా, లేకపోతే వదిలేయి, రావద్దు. భార్య: అంటే నేను సోమరిపోతున్నానేగా నీ అర్థం. భర్త మనసులో: అంతేగా, అయినా నువ్వు అలా ఎలా సోమరిపోతూ అవుతావు బంగారం? ఇంట్లో పని అంత దగ్గరుండి మరి పని వాళ్లతో చేపిస్తూనే ఉన్నావుగా బంగారం, నన్ను అపార్థం చేసుకోకు. భార్య: ఓహో, నాకు అర్థం చేసుకునే తెలివి కూడా లేదన్నమాట. భర్త: లేదు, నేను అనలేదు. భార్య: అంటే నేను అబద్ధాలు ఆడుతున్నానా? నేను అబద్ధాలు కోరుననేగా మీరు అనేది. భర్త: అబ్బా, పొడిగించకే, దండం పెడతా. భార్య: అంటే నేను గయ్యాలదానే కదా మీ ఉద్దేశం. భర్త మనసులో: అంతేగా, చిచ్చి, నా మైండ్ అంతా దొబ్బింది, ఇంకా యోగకి వెళ్ళను. భార్య: ఓహో, నీకు వేగకు వెళ్ళే ఉద్దేశమే లేదు, నన్ను సాధించడానికి ఇదన్నమాట, నాకు అర్థమైంది. భర్త: అబ్బబ్బా, సరే, నువ్వు రావద్దు, నేను ఒక్కడినే వెళ్తాను. భార్య: అవునులే, నన్నెందుకు తీసుకెళ్తారు? ఎప్పుడు నేను ఇంట్లోనే పడి చావాలి, అంతేగా. భర్త: అమ్మా, నాకు తల తిరుగుతుంది, యోగ లేదు, ఏం లేదు. భార్య: చూడు, నేను రెడీ అనగానే నీకు తల తిరుగుతుంది. ఫన్నీ కామెడీ జోక్స్. ఒకడు పొద్దున్నే నిద్రలేచి ఆధ్యాత్మిక విషయాలు ఆలోచిద్దామనుకున్నాడు. కళ్ళు మూసుకొని ధ్యాన ముద్రలో మునిగి ఆలోచించడం మొదలుపెట్టాడు. 1. నేను ఎవరిని? 2. నేను ఎక్కడి నుండి వచ్చాను? 3. నేను ఎందుకు వచ్చాను? 4. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇంతలో వంటగదిలో నుండి భార్య అరుపులు వినబడ్డాయి. 1. నువ్వొక పెద్ద సోమరిపోతువి. 2. ఎక్కడి నుంచి తగలబడ్డావో నా కర్మకు. 3. నా జీవితం నాశనం చేయడానికే పుట్టావు. 4. ముందు లేచి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి తగలడు, టిఫిన్ రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.